నమస్తే టీవీ45 న్యూస్ కి స్వాగతం। మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రాములకు అండగా ఉంటామని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన మాజీ సైనిక సంఘం। మాజీ సైనికుడు రాములు నిన్న తహసీల్దార్ వారి కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసినదే। రాములకు అండగా నిలబడడానికి మాజీ సైనిక సంఘం మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమంలోని మాజీ సైనిక సంఘం అధ్యక్షులు కమిటీ మెంబర్లు హాజరయ్యారు। మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె ఎంఆర్ఓ రాములకు న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామని తెలియజేశారు। న్యాయం చేయకపోతే మా పోరాటం ఉద్రిక్తం చేస్తామని తెలియజేశారు। మా మాజీ సైనికుడు తిరిగి చివరికి ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ ముందరే గొంతు కోసుకున్నాడు। దీని మీద మేము మాజీ సైనిక సంఘము ఆయన సపోర్ట్ చేశాము। నిన్న ఎమ్మెల్యే గారు కూడా మా మాజీ సైనిక ఇంటికి పోయి ఆయన సమస్య మీద నేను మాట్లాడి సర్వేర్ పంపించారు। ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా నాకు ఫోన్ చేశారు। మేము ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము, దీన్ని మీరు ధర్నా విరమించుకోండి అని చెప్పారు। మేము తాత్కాలికంగా ధర్నా విరమిస్తా ఉన్నాము। అదే ల్యాండ్ ఆయనకి ఆ మాజీ సైనికుడికి కేటాయించాలని కోరుకుంటున్నాము। ఇప్పుడు మదనపల్లి మాజీ సైనిక సంఘం తరఫున అధ్యక్షుల వారు మరియు సభ్యులందరూ ఇక్కడ రావడం జరిగింది। ఎందుకంటే నిన్న ఎంఆర్ఓ ఆఫీసులో ఆత్మహత్యాయత్నం చేసినటువంటి మన రాములు సార్ గారు వారి పని అయ్యేంత వరకు మేమందరం వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నాము। ఈరోజు ఉదయం తహసీల్దార్ గారు అధ్యక్షులు ఫోన్ చేసి మేము ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మేము సర్వేర్ గారిని పంపినాము, కాబట్టి మీరెవరు వరి కానవసరం లేదని చెప్పి మాట ఇచ్చారు। కాబట్టి ఈరోజు తాత్కాలికంగా మేమందరము ధర్నా విరమించుకుంటున్నాం। అంతేగాని ఆ ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది, వారి భూమిని ఆన్లైన్లో చేసి 1B ఇచ్చేంత వరకు మేము ధర్నాను ఆపము। రేపు మళ్ళీ చూస్తాము, మేడం గారు చెప్పినట్లు అది ఆన్లైన్ చేసి 1Bకి ఎఫెక్టివ్ ఇస్తే పర్వాలేదు, లేదంటే మేము ధర్నా మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉంటాం। ఈరోజు జరిగింది చెప్పు, సర్వేర్ వచ్చినారు, సర్వే చేసినారు, కానీ అది యాక్సెప్ట్ చేయలేము మేము। వాళ్ళు ఏమంటారంటే మీకు నచ్చితే చెప్పండి, లేదంటే వేరే చోట తీసుకోమంటారు, మాకు వద్దు అని ఇప్పుడు వాళ్ళు కలెక్టర్ సబ్ కలెక్టర్ కలుస్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూస్తామని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఈ ధర్నాను విరమించుకుంటాను, ఇది వాయిదా వేసుకుంటున్నాం। అది మాకు మా భూమి ఇచ్చేట్టుగా వాళ్ళు మాకు చేయాలి। ఇప్పుడు మా భూమి సర్వే నెంబర్ 89 ఉంది, అక్కడే మా భూమి ఇవ్వాలి। ఎన్ని సంవత్సరం పట్టా ఇచ్చారు? ఎన్ని సంవత్సరం పట్టా ఇచ్చారు? పట్టా ఇచ్చి 18 సంవత్సరాలు అవుతుంది। 18 సంవత్సరాల అనుభవంలో ఉన్నటువంటి భూమిని రికార్డులో లేకుండా చేయడం అంటే దాని వెనక ఏం ఉద్దేశమో సమాజం గుర్తించాలి, వారే అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటాం। చెప్పు, ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినారు, ఎమ్మెల్యే గారు ఈ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ హామీ ఇచ్చినారు, అది చూస్తాము ఏమవుతుంది, ఏమి ఎక్కడ అవుతుంది మాకు క్లారిటీ రాలేదు, క్లియర్ కానీ అది మా చేతికి వచ్చినప్పటి వరకు మేము ప్రస్తుతానికైతే వాయిదా వేసుకుంటాము।